హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి టీజీ వెబ్సైట్ 2025 సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే రెడీ అవుతుంది. మరి వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్కి క్లోజ్ అయినట్టు వీళ్ళైతే క్లోజ్ ఫర్ ప్రాసెసింగ్. మరి రేపు ఎట్టి పరిస్థితుల్లో మరి ఈరోజు అయితే సీసీఆప్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రేపు ఏంటంటే రేపు సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రేపు 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ, అంటే టైం ఎగ్జాక్ట్లీ చెప్పలేదు కానీ మరి ఆఫ్టర్నూన్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆల్రెడీ సీసీఆప్లో సీట్ వచ్చిన వాళ్ళు మరి క్యాన్సిల్ చేశారా లేదా అనేది మరి తెలుసుకోవాలి. సీసీఆప్లో పేమెంట్ ఎవరైతే ఆల్రెడీ దీనికి చేసి ఉంటారో, మరి జోసాలో పేమెంట్ చేసిన వాళ్ళు సీసీఆప్లో అవసరం లేదమ్మా. మరి ఈ విషయం చెప్తున్నాను నేను. జోసాలో 75,000 ఎవరైతే పే చేశారో దే నో నీడ్ టు పే ద పేమెంట్ ఇన్ సీసీఆప్ కౌన్సిలింగ్లో అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తించగలరు. రేపే విడుదల, వెబ్సైట్ 3rd ఫేజ్ రేపే విడుదల కావాల్సింది. మరి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే 11వ తారీఖునని ఓరియంటేషన్ ప్రోగ్రాము మరి చాలామంది చెప్తున్నారు. ఓరియంటేషన్ ఎప్పుడు? ఓరియంటేషన్ 11th అన్నారు. 11th అనేది మరి కాదు, కానీ ఎందుకంటే ఇది అవ్వాలి కదా వీళ్ళు మరి ఫీజు పే చేయటము, మరి రిపోర్టింగ్ చేయటము. మరి ఎందుకంటే కొత్తగా 3rd ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, మరి ఆల్రెడీ మీరు టీసీ ఇచ్చారు కదా, ఆ టీసీని తీసుకుని ఫలానా ఎక్స్ కాలేజీలో ఇంతకుముందు 2nd ఫేజ్లో సీట్ వచ్చింది, మరి ఆ కాలేజీలో తీసుకుని వై కాలేజీలో మీరు సబ్మిట్ చేయాలి, టీసీని సబ్మిట్ చేయాలి. మళ్ళీ లేకపోతే మీకు మరి అడ్మిషన్ అయితే ఉండదు. ఈ టీసీ తీసుకోవాలా. సపోజ్ బీవీఆర్ఐటీ కాలేజీలో ఇంతకుముందు 2nd ఫేజ్లో మరి రిపోర్ట్ చేశారు. ఇప్పుడు బీవీఆర్ఐటీకి వెళ్ళి టీసీ తీసుకుని మరి సిబిఐటీకి వచ్చి సిబిఐటీ విఎన్ఆర్ అక్కడ వచ్చి మరి టీసీ సబ్మిట్ చేయాలి. టీసీ కానీ జిరాక్స్ కాపీ ఇమ్మీడియట్గా రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్రెడీ డేట్స్ అయితే మరి ఈరోజు మరి 10వ తారీఖున మనకి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాం. 10వ తారీఖుని మరి ఫైనల్ ఫేజ్ ప్రొవిజనల్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ టీసీ. మరి ఎవరైతే ఈ సీట్ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే, ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు 10/12లో మీరు ట్యూషన్ ఫీజు పే చేసి రిపోర్టింగ్ అట్ కాలేజీ ఇన్ కేస్ ఆఫ్ బ్రాంచ్ అండ్ కాలేజ్. మీరు ఫలానా కాలేజ్ సపోజ్ ఏదో కాలేజీలో వచ్చింది, అదే బీవీఆర్ఐటీలో వచ్చింది, అక్కడికి వెళ్ళి మీరు 2nd ఫేజ్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు టీసీ తీసుకుని వెళ్ళి మన 3rd ఫేజ్లో వచ్చిన కాలేజీలో సబ్మిట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.